ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాజిటివ్ వాతావరణం కనిపిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కల్పన, ట్రాన్స్ఫర్ వంటి సమస్యలను పరిష్కరించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ కారణంగానే ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించలేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ స్కూల్లో ఓటేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించే గొంతుకగా పనిచేశానన్నారు జీవన్ రెడ్డి. ఒకటి రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ, రెండవది అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ పరంగా ఏదైతుందో వీళ్ళ గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్సే కానీ, బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింప చేయడం, 371 జీవో పట్ల ఏదైతుందో కొంతవరకు సమస్య పరిష్కరింప చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడము, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోయామో ఈ సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాల భర్తీ అనేది అవుతుందో నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం ఇలా ప్రభుత్వం ఏదో రాబోయే కాలంలో ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేక స్వయం ఉపాధి పథకాలకు సంబంధించే కానీ వీళ్ళ వారికి ఒక ఉపాధి చూపెట్టబోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం కలగటం. దానితో అభ్యర్థి పరంగా కూడా వీళ్ళ నరేందర్ రెడ్డి గారు అంటే ఆల్ఫోర్స్ అధినేత, ఒక విద్యావేత్త, వీళ్ళు వారికి ఉన్నటువంటి ఒక అనుభవం ఏదైతుందో బేసిక్గా నిరుద్యోగ యువత ఏం కావాలి, ఉద్యోగ అర్హత కావాల్సినటువంటి ఒక విద్యా అర్హతలు కల్పి